హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక డిటెక్టివ్ కథ విందాం. విస్కర్ వుడ్స్ అనే అద్భుత అడవిలో రాత్రికి వెలుగిచ్చే ఒక మాంత్రిక రాయి ఉండేది. అదే మూన్ స్టోన్. ఆ రాయే జంతువుల రక్షణ. కాని ఒక ఉదయం అడవి మొత్తం చీకటిగా మారింది. మూన్ స్టోన్ కనిపించలేదు. అడవిలో అందరి నమ్మకమైనవాడు డిటెక్టివ్ మియోస్టర్ వచ్చాడు. మ్యావ్! అందరూ శాంతించండి, ఈ కేసు నా చేతుల్లో ఉంది. నీల మీద పాదముద్రలున్నాయి. ఎవరో చిన్న జంతువులాగే ఉన్నాడు. మొదటి సూచన కోసం మియోస్టర్ రియా రాబిట్ ఇంటికి వెళ్ళాడు. రాత్రేదైనా అనుమానాస్పద శబ్దం వినిపించిందా అని అడిగింది. అవును, ఏదో గుడుగులా వినిపించింది సార్ అని చెప్పింది. తర్వాత చింటూ స్క్విరెల్ దగ్గరికి వెళ్ళాడు. డిటెక్టివ్, చింటూ, నువ్వేదైనా చూశావా అని అడిగాడు. చింటూ, నిన్న రాత్రి ఒక చిన్న పిల్ల నీడ చెట్టెక్కింది సార్. ఇక్కడ గీతలు చూడండి, త్వరగా చెట్టెక్కినట్టుంది అని చెప్పింది. అడవి స్కూలు టీచరు, మాస్టర్ ఔల్ వద్ద పెద్ద సూచన ఉంది అని డిటెక్టివ్కి తెలిసి తన దగ్గరికి వెళ్ళాడు. ఔల్, నిన్న రాత్రి నదివైపు ఒక చిన్న నీడ పరుగెత్తింది. మియౌస్టర్, అందుకే అక్కడే క్లూ ఉంటుంది. ఈ మాంత్రిక ఈక అక్కడే దొరికింది అని చెప్పింది. నది దగ్గర ఒక చిన్న పిల్ల రాకూన్ భయంతో కూర్చుని ఉంది. అతని చేతిలో మూన్ స్టోన్. బాబూ, నువ్వే తీసుకెళ్ళావా అని అడిగాడు. రాకూన్, అది బొమ్మలా కనిపించింది సార్. ఆడుకుందామని తీసుకున్నాను, కావాలని చేయలేదు సార్, నన్ను క్షమించండి అని చెప్పింది. అడవి మధ్యలో రాయిని తిరిగి పెట్టగాని ఆహా, అడవి మొత్తం వెలుగుతో మెరిసింది. జై డిటెక్టివ్ మియోస్టర్ జై అని అంటున్నారు. ఏ తప్పైనా నిజం చెప్పడం గొప్ప ధైర్యం అని చెప్పింది. తరువాత రెకూన్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఆడుకుంది. అలా మన డిటెక్టివ్ ఈ కేసుని ఛేదించాడు పిల్లలు.